ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట. అట్లుంటది మరి మా చిన్నల్లుడితోని. మేమందరము మా శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు తిరిగి వచ్చేటప్పుడు మా లల్లుబాబు కష్టాలు అంతా ఇంత కాదనుకోండి. వెళ్ళేటోడికి 1000 కారణాలు, ఉండేటోడికి ఒకే కారణం అన్నట్టు మేమందరము మా లల్లుబాబుని తప్పించుకొని ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా జారుకుంటున్నాము. మా లల్లుబాబు మాత్రం ఎవరిని వెళ్లకుండా కాపలాగా కూర్చున్నాడు. మాకంటే ఒక 5-10 నిమిషాల ముందు మా పెద్దాడి బిడ్డ, మా అల్లుడు, మా అత్తమ్మ ముగ్గురు బయలుదేరిండ్రు. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసుకుంటూ మస్తు ఏడ్చిండు పాపం. ఇక్కడ చూసిండ్రు కదా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎంత దీనంగా చూస్తుండో మా లల్లుబాబు పాపం. నాకైతే మా లల్లుబాబు బాధ చూస్తుంటే అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినాం రా, అసలు వెళ్ళకపోతే బాగుంటుండే అనిపించింది. పాపం ఆయనకి ఏం తెలియదు కదా, అందరం ఉండి ఒకేసారి వచ్చేసరికి చాలా ఏడ్చిండు. మేము వెళ్ళినప్పుడు అక్కడ మేము ఉండలేని పరిస్థితి, ఆయనని మాతో తీసుకొచ్చుకోలేని పరిస్థితి. మామూలు బాధ కాదనుకోండి. నాకైతే మస్తు బాధ అనిపించింది మా లల్లుబాబుని చూస్తుంటే. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వెళ్తుంటే మా లల్లుబాబు ఎంత దీనంగా బాయ్ చెప్తుండో చూసిండ్రు కదా. అమ్మమ్మ, పెద్దమమ్మీ, అన్నయ్య వెళ్ళిపోయినా అత్త, మామ, సోనన్న ఉన్నాడు అనే భరోసా ఉండే. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన 5 నిమిషాల వరకే మేము కూడా స్టార్ట్ అయినాము. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామని తెలియకుండానే వచ్చేసినాము. అయినా మేము వచ్చిన తర్వాత చాలా ఏడ్చిండంట పాపం.